నమస్తే, వెల్కమ్ టు లెజెండ్. ప్రస్తుతం మనం ప్రెస్ క్లబ్ లో ఉన్నాం. దీనికి సంబంధించి అయితే ఆర్మీ జవాన్స్ ఉన్నారో అంత పెద్ద ఎత్తున కూడా ఆర్మీ జవాన్స్ ఇండియా సంబంధించిన బార్డర్ లో కొట్లాడుతూ ఉంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఇక్కడ ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. ఇతర పెద్ద మనుషుల పేరుతో చాలా మంది ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు అని చెప్పేసి కూడా చాలా మంది రిటైర్డ్ ఆర్మీ జవాన్స్ మనతో ఉన్నారు. మాట్లాడమన్నా చెప్పండి, అసలు ఏం జరుగుతా ఉంది? నిజంగా మీ ఫ్యామిలీకి సంబంధించి ఎట్లాంటి ఇష్యూ జరుగుతా ఉంది? అసలు నా పేరు సుబేదార్ మేజర్ పి సత్యనారాయణ స్వామి, రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ. యాక్చువల్లీ ఈరోజు లీజెండ్ కూడా కుదరని చెప్తున్నా అండి. యాక్చువల్లీ కూడా ఇప్పుడు సైనికులు, మాజీ సైనికులు అవుతారు. ప్రతి ఒక్కరు ఏదో కొద్దిగా చేసి రిటైర్మెంట్ కావాల్సిందే. మేము చిన్న వయసులో 17 సంవత్సరాల ఆర్మీకి వెళ్తామండి. వెళ్ళిన తర్వాత చిన్నగా ఫ్యామిలీ మర్చిపోతాం. ఎందుకంటే ఆ దేశభక్తి వస్తుంది. మాకు 6 నెలల శిక్షణ ట్రైనింగ్ ఉంటుంది. 6 నెలల మొత్తం మర్చిపోతాం. ఆ శిక్షణ ఏంటంటే ఈ 6 నెలల్లో కనుక శిక్షణ మనం నేర్చుకున్నాం అనుకో, ఆర్మీలో నువ్వు ఒక 10 సంవత్సరాల మన నడకం చూసి ఏర్పడుతుంది ఆర్మీ వాడని. అవి శిక్షణ తీసుకుంటాం. క్రమశిక్షణ వ్యక్తులం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న మా దగ్గర 35,000 మంది మాజీ సైనికులు ఉన్నారు ఈ తెలంగాణలో. వాళ్ళ సింగల్ ఎక్సెస్ మెనే వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ బంధువులు కలుపుకుంటే 1,00,000 దాకా ఉంటుంది. అయితే ఏ గవర్నమెంట్ వచ్చినా, ప్రభుత్వం వచ్చినా మా చిన్న చూపుతుంది. తెలంగాణలో మరి ఎక్కర్లేదు, ఏ స్టేట్ లేరు. ఇదే ఉత్తరప్రదేశ్ కానీ, రాజస్థాన్లో కానీ, మహారాష్ట్రలో కానీ వాళ్ళ ప్రభుత్వాలు బాగా చేస్తున్నాయి. వీళ్ళు ఎందుకు మరి పట్టించుకుంటలేరు అంటే మన స్ట్రెంత్ తక్కువ. మళ్ళీ మా దగ్గర ఒకటి ఏంటంటే మా మాజీ దగ్గర ఐక్యత లేదు. ఇంటింటికి ఒక ఆపరేషన్ పెట్టుకున్నారు. జిల్లాకు వచ్చేసాను, నేనే లీడర్ను. మాది ఏంటంటే నేషనల్ అఖిల భారత పూర్వ సైనిక సేవ పరిషత్ అన్నది నేషనల్ రిజిస్టర్డ్. గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఏం చెప్పిందంటే 5టినే రికార్డ్ చేసిన ఆల్ ఇండియాలో వీళ్ళ సమస్యలను, మాజీ సైనిక సమస్యలను ఈ ద్వారానే మీరు పరిశీలించాలి. గవర్నమెంట్ లెటర్ ఉంది, ఆ లెటర్ పట్టించుకుంటారు. అంటే దీంట్లో రావాలంటే ఇగో ప్రాబ్లమ్స్. నేను ఎందుకు పోతాను దగ్గర? మా దగ్గర ఆఫీసర్స్, జేసోస్ ర్యాంక్స్ ఉంటాయండి. ఆఫీసర్స్ ఉంటారు. మేము జూనియర్ కమిషన్ ఆఫీసర్లు. నేను చిన్న రిక్రూట్ నుంచి సెపా నుంచి లంచ్ నాయకు అబల్దారు, నాయక్ సుల్దారు అన్ని ర్యాంకులు తీసుకుని ర్యాంక్ వచ్చాను. అయితే ఈ కొంతమంది జవాన్లు మా వాళ్ళు అంటే మేము ఎందుకు ఇంకా వాళ్ళ దగ్గర పని చేయాలని ఒక భావంతో మళ్ళా ముఖ్యమంత్రి గారికి కానీ ఈ యొక్క రిపోర్ట్ ఎట్లా పోద్దంటే వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. మాజీ సైనికులు స్టేట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది ఓట్ బ్యాంక్ ఉన్నది అడుగుతారు వీళ్ళు. యాక్చువల్లీ వాళ్ళతో మనకి ఎంత బెనిఫిట్స్ ఉన్నది. వాళ్ళు వేసారు వాళ్ళ దగ్గర 10-20 మంది అసిస్టెంట్లు ఉన్నాయి సార్ చెప్తారు. అయితే ఎవరి బతు వాళ్ళు ముఖ్యమంత్రి ఎమ్మెల్యే పట్టుకోను, ముఖ్యమంత్రి కలిసి ప్రయత్నం చేస్తారు. ముఖ్యమంత్రి గారు అంత పెద్ద మనిషి కదా, ఒక స్టేట్ ముఖ్యమంత్రి ఆయన తెలియదా? ఆయనకి చిన్న విషయాలు లేదా? అదే మీరు అందరు రానులే, మేము పరిశ్రమ చేస్తాను అంటాడు. వీళ్ళందరూ రారు. మా వాళ్ళు మాది ఎంత మేము తప్పనిసరి ఏంటంటే మాకు మా చీఫ్, మా యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి నేషనల్ ప్రెసిడెంట్ జనరల్ స్టాఫ్ మొత్తం సేమ్ ఆర్గనైజేషన్ ఒకటే. ఒక యూనిఫామ్ చేంజ్ ఉంటుంది. మాకు ఒక మీటింగ్లు ఉంటాయి. 6 మంత్కి ఒకసారి మీటింగ్ ఉంటుంది. వేరే రాష్ట్రాలు మేము పోతాం. సమస్యలు ఏమి వచ్చినా కానీ మేము మాజీలకు మాకు వస్తే ఇమ్మీడియట్లీ స్పందిస్తాం. స్పందించి కొన్ని పోలీస్ స్టేషన్లో మాకు సబ్ ఇన్స్పెక్టర్ కానీ, సబ్ ఇన్స్పెక్టర్ కానీ మాకు రికార్డ్స్ ఇస్తారు. సార్ మాజీ మా సమస్య ఉంది, తప్పు ఉంటే చెప్పండి సార్, తప్పు సర్దిద్దుకుంటాం. కానీ మాకు న్యాయం కావాలి. ఒక వ్యక్తికి మన ఇన్సిడెంట్ అయింది, దొంగతనం అయింది, దొంగతనం పోలీస్ స్టేషన్ పోతారు, అది ఎంక్వైరీ పెట్టుకొని ఇది చేసుకొని టైం పడుతుంది సార్. ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోండి. ఉంటుంది కదా పవర్స్ ఉంటుంది, పోలీస్ పవర్స్ ఉంటే అన్నట్టు. ఒక మాజీ సైనికునికి ఒక ఫ్యామిలీని వదిలిపెట్టి, బంధువులను వదిలిపెట్టి, రాష్ట్రాలను పెట్టి ఎక్కడో మూలకుంటాను. మరి ఆయనకు సేవ చేయకుండా మీరు ఇంకెవరు చేస్తారండి? ఎవరో లోకల్ వచ్చి నమస్తే పెడతారు, లేచి మాట్లాడతారు. మరి మా సమస్య ఎట్లా పరిష్కరిస్తారు? మా సమస్య మీరు పరిష్కరించుకోవాలన్నా ఊళ్ళో పోయినానుకో, ఊరికి పోతే ఎవరు పరిష్కరించరు. సర్పంచులు మాకు పరిచయాలు ఉండవు, పొలిటికల్ లీడర్ మాకు పరిచయాలు ఉండవు. బంధువులు అరే వీడు ఎక్కువ మమ్మల్ని తల్లిదండ్రులు పెట్టుకున్నారా, మా తల్లిదండ్రులు మేము చదివినాం, వీడియో చెప్పిన వాళ్ళు అంటారు. మరి మీరు ఎక్కడికి పోవాలి చెప్పండి? మీ పోలీస్ స్టేషన్ పోతాం కదా. ఫ్యామిలీకి ఎటువంటి ఇబ్బందులు జరుగుతాయి? ఎవరి వల్ల జరుగుతాయి? ఇప్పుడు మా ఫ్యామిలీకి ఇబ్బందులు అంటే మాకు కాదు, కొంతమంది మ్యాథ్స్ ఎప్పుడు ఇబ్బందులు అంటే గ్రామాలలో ఉన్న కొంతమంది ఈ కుల పెద్దలు అనుకో, ఆ కుల పెద్దలు ఏంటంటే అదే ఇప్పుడు మనం చేంజ్ అయిపోయింది. గ్రామాలు చేంజ్ కాలేదు. గ్రామాల నుంచి వచ్చిన యువకులు వాళ్ళ పిల్లలు బయటకు వచ్చి కొంచెం నేర్చుకున్నారు. కానీ ఆ యొక్క పెద్ద మనుషులు ఒక సైనికుడు ఆ పనిచేస్తున్నప్పుడు ఆ గ్రామంలో ఎంత గౌరవం ఉంటుందండి. ఇతర రాష్ట్రంలో పోతే గవర్నమెంట్ సన్మానిస్తారు, పిలిపి సన్మానం చేస్తారు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత అఖిల భారత సంఘం మీ సైనికులకు ఒక ఏకత్ర చేసి మాజీ సైనికుడు ఒక రిటైర్మెంట్ వచ్చేసి అతన్ని సన్మానం చేస్తున్నాం మేము. ఎందుకంటే తెలియాలి సైనికుడు అంటే ఏంది. ఈ ఊళ్ళో ఉన్నలకు ఆర్మీ అంటే ఏంది, నేవీ అంటే ఏంది, ఎయిర్ ఫోర్స్ అంటే బిఎస్ఎఫ్, సిఆర్ఎఫ్, ఐటీబీ ఎన్నో ఉన్నాయి. అంతా ఒకటి అనుకుంటారు. అదే కాదు వీళ్ళు పోలీసులు కూడా వేసుకుంటారు. ఇప్పుడు చీతారే సెంటర్ అన్నట్టు కామెడీస్ ఆర్మీ అనుకుంటారు. కాదు, ఎన్నో సముద్రం, పెద్ద సముద్రం అన్నట్టు. ఆర్మీలో ఎన్నో సెక్షన్లు ఉన్నాయి. అందరు కమాండర్స్ ఉంటారు, డాక్టర్లు ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, క్లాక్స్ షాప్ ఉంటుంది. అది సముద్రం ఉంటుంది. అది మాకు బిహేవియర్స్ అండి, ఆర్మీ అంటే ఆర్మీ అంతే, దట్స్ ఆల్. కాబట్టి ఈ సమస్య పరిష్కరించేందుకు మాజీ సైనిక సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు
ఇప్పుడు ఊళ్ళో ఉన్న ల్యాండ్స్ ఉన్నాయి, కొంతమంది కబ్జెస్ కూర్చున్నారు, కాల్ చేయరు. ఎక్కడ పోతారు వాళ్ళు? పోలీస్ స్టేషన్ పోతారు, పోవే అని చెప్పి పంపిస్తారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ పోతారు, ఆ పేరు అంటూ ఈ పేరు కానీ ఎన్నో ఇబ్బందులు పడతారు. ఆల్రెడీ విసిగిస్తున్నాం మేము. రాష్ట్రం ఏ సంబంధాల్లో ల్యాండ్ ఆర్డర్స్ ఏంటి మాకు తెలియదు, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్న సంస్థ మాకు తెలియదు. మరి మాకు చెప్పాలి కదా, అదే నువ్వు సైనికులు కాబట్టి కూర్చో, ఏంటి సమస్య, పిల్లలు రైట్రా నాకు చేసి నాకు సాయం చేసిండ్రు. ఎల్లపెట్లో ఉన్న ఎంఆర్ఓ కానీ వాళ్ళందరూ కూడా నా ఒక సమస్య ఉంటే గ్రామ పెద్దల సమస్య మాట్లాడితే సాయం చేస్తారు. చాలా మంది ఉన్నారు, కొంతమంది మంచి ఉన్నారు, ఇమీడియట్లీ చేసుకుని యాక్షన్ తీసుకున్నారు. అంటే మీకు పోలీస్ స్టేషన్ లో కూడా ఆర్మీ జవాన్లకు కూడా వాళ్ళ కుటుంబాలకు సాయం జరగట్లేదు అనుకోవచ్చు. ఎందుకంటే నేను పోయిన పోలీస్ స్టేషన్ లో మా మాదిలో సమస్యలో ఏ పోలీస్ స్టేషన్ కనుక నేను వాళ్ళతో కూర్చొని మాట్లాడతా, సార్ ఇది సమస్య సార్ మీరు ఏకుంటే నేను ఆ యొక్క రెస్పెక్ట్ మాట్లాడతా, మాకు సాయం చేస్తారు. ఆధార్ కార్డు ఎస్ఐ కాకుండా సిఏ ఉంటాడు, సిఏ కూడా డిఎస్పీ ఉంటాడు, డిఎస్పీ గారు ఉంటారు కదా. ఏదో ఒక సమస్య మీరు చెప్పండి మేమేం చేయాలి మరి అంటే చేస్తాం. మాకు చెప్తాం. కొంతమంది ఉంటారు, అది ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, ఇక కొంతమంది ఏదో వాళ్ళు యుగ ప్రాబ్లం పెట్టుకుంటారు. కానీ చాలా మ్యాక్సిమం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము మాట్లాడతాం, మా సామాన్ తీసుకుపోతాం, ఈ సమస్యని మేము ప్రూఫ్తో సార్ చూపెడతాం. అలా ఇది సార్ ప్రూఫ్ చేయండి ఉంటే వాళ్ళు మాకు సహాయం చేస్తారు. అంటే వాళ్ళకు ఏ విధంగా ఆస్కారం ఉంటే చేసేస్తారు, అట్లేం కాదు. అట్లా ఎందుకు సార్ తెలంగాణలో ఇలా ఎందుకు, ఇతర రాష్ట్రాల్లో తెలంగాణతో పోలిసి ఎందుకు ఇలా జరుగుతుంది అనుకోవచ్చు? ఓన్లీ తెలంగాణలో ఎందుకు జరుగుతుంది అంటే మా దగ్గర ఐక్యత లేకుండా అయిపోయింది అన్నట్టు. అంటే అన్ని స్టేట్లో ఇదే సమస్య ఉంది, కానీ వాళ్ళ దగ్గర కొంచెం స్ట్రెంత్ వాళ్ళ బాగుంటుంది, లక్షల్లో ఉంటుంది, మన స్ట్రెంత్ వేలలో ఉంటుంది. మాది 37,000 అండి. 37,000లో 1,300 మంది ఎస్పీలు చేస్తున్నారు, సివిల్ పోలీస్ ఆఫీసర్లా పోలీస్ స్టేషన్లో ఉంటారు. ఏది సిటీలో వాళ్ళు రారు, ఎందుకంటే డ్యూటీ చేస్తున్నారు కాబట్టి. ఒక కొన్ని 1,500 మంది 2,000 మంది సెక్యూరిటీ ఏజెంట్ చేస్తున్నారు, సూపర్వైజర్లుగా సెక్యూరిటీ ఆఫీసర్ చేస్తున్నారు. వాళ్ళు రారు, వాళ్ళు ఎందుకు మనకెందుకు అని. కొంతమంది బాలీవుడ్ హాలీవుడ్లో ఉన్న యాక్టర్లు ఉంటారు కదా, కొంత బిజినెస్ మెన్ దగ్గర బాడీ గార్డ్ చేస్తున్నారు, లైసెన్స్ వేపర్ ఉంటే వాళ్ళు చేస్తారు, వాళ్ళు రారు. కొంతమంది ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు. ఇక మిగిలిన వాళ్ళు మేమే కదా, మేమే సమస్య పరిష్కరించుకోవాలి. ఇక మాకు ఎవరు వచ్చినా మీ 2-3 ఉన్నా కానీ మేము సమస్య వచ్చింది. మా రమేష్ సాబ్ సుధా రమేష్ వచ్చారు, ఆంధ్రకు గేను డీజీపీ కలిసి, డీజీపీ కూడా మాకు చాలా ఫేవర్ చేస్తాడు. గౌరవం ఉంది లోపల, అట్లేం కాదు. కానీ పొలిటికల్ ఎందుకు చేయరంటే కొంచెం లోకల్ లీడర్స్ ప్రెషర్ బాగుంటుంది కదా, ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉంటోళ్ళు, వీళ్ళు ఏమంటారు ఆర్మోడ్ ఎప్పుడు వస్తారు కదా అనే ఒక భావన ఉంటుంది. అది కాదు, మంచి పద్ధతి కదా. ఇప్పుడు మాకు ఎవరికి వచ్చినా మేము కానిస్టేబుల్ సార్ అని పిలుస్తాం, ఎస్ఐని పిలుస్తాం, మేము మీడియా మిత్రులు కూడా సార్ అని పిలుచుకుంటాం. ఎందుకంటే మాకు గౌరవం ఇచ్చుకోవాలి, మీకు రెస్పెక్ట్ ఇస్తే మాకు రెస్పెక్ట్ దొరుకుతుంది కదా. ఆ రెస్పెక్ట్ పెరిగాం కదా, మేము పెరిగాం. మేము నేను చెప్పాను ఇంతమంది ఉద్యోగం చేస్తాం, నా కంప్లైంట్ వచ్చిందా ఒక ఆర్మీ సైనికుల మీద ఇంత ఆపరేషన్ సింధూర్లో ఏమన్నా ఒక రిమార్క్ వచ్చిందా? మా దగ్గర వెపన్స్ ఉంటే ఎన్నెన్నో మేము యూజ్ చేస్తాం. వచ్చిందా ఒక పారిపోయిన వచ్చిందా? భారత సైనికులు ఏంటంటే మా బాధ్యత భావిస్తాం. మేము పిరిగిపోతాం, పాకిస్తాన్ లెక్క పారిపోం, బంకర్లు దాచుకోం, మా ప్రాణాలు అర్పితం అడుగు ముందు ఉంటాం. ప్రాణం పోయిన మంది దగ్గర ఊరికొత్తా నా ఇజ్జత్ పోద్ది, నా ఫ్యామిలీ ఇజ్జత్ పోద్ది అని మాకు మనస్తాడు. నా దేశం, నా ప్రజలు, నేను ఒక్కని వచ్చిన మంచిదే, కానీ 10 మంది సేవ ఉంటుందనే ఒక దృఢత్వం మాకు ఉంటుంది అన్నట్టు. ఇది అందరూ ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు కూడా ఆపరేషన్ చెందుతున్నప్పుడు ముందే మేము ఉంటాం, పోతాం, మేము కూడా రెడీగా ఉన్నాం, మేము జాబ్ చేస్తాం అండి సార్ పిలువని సార్ పిలిచినాం. మేము కూడా చేస్తాం. మేము ఫిజికల్ అట్లా ఏం లేదు. ఒకసారి ట్రైనింగ్ చేసిన తర్వాత మాకు అదే ట్రైనింగ్, మార్నింగ్ పీటీ ఉంటుంది, మధ్యాహ్నం ఉంటుంది, క్రమశిక్షణ బేసిన వ్యక్తులము, అన్ని ట్రైనింగ్ చేసిన వ్యక్తులము. ఆర్మీలో ఇప్పుడు కొంచెం టెక్నాలజీ పెరిగింది, వెపన్స్ చేంజ్ అయిపోయినాయి, కానీ ఆ విధంగా చేస్తాం ధైర్యం ఉంది. మీరు ఏ విధంగా గవర్నమెంట్ కానీ సాయం చేస్తాం, మనం కోవిడ్ వచ్చినప్పుడు మీరు సాయం చేస్తాం అడుగున్నాం, ప్రజలకు సాయం చేస్తాం. ఏ ప్రజలు కానీ ఇది గవర్నమెంట్ కాంగ్రెస్ బీఆర్ఎస్ కాదు, మాకు మా పర్సనల్ వ్యక్తిత్వంలో ఏ పార్టీలో మీరు చేసుకోవచ్చు, కానీ గవర్నమెంట్ కు మీరు రెస్పెక్ట్ ఇస్తాం. గవర్నమెంట్ కు మేము తప్పనిసరిగా ముఖ్యమంత్రికి గౌరవంగా మేము రెస్పెక్ట్ ఇస్తాం. ఆయన ప్రజలతో ఎన్నుకున్న ప్రతినిధి ఎవరు కానీ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. మేము అతను కొట్టడం సాధారణ ధర్నాలు చేసి జెండాలు పెట్టుకొని చేయం. క్రమశిక్షణగా పోయి సార్ మా సమస్య మీరు తీర్చాలి దయచేసి అని అంటే తీయకుండా మేము కొట్టాలి. గవర్నమెంట్ ఆర్డర్స్ ఉంది కదా, ఆ ఆర్డర్స్ ఫాలో చేయాలి, లేదా అమెండ్ చేయండి, లేదా క్యాన్సిల్ చేయండి, కానీ నానబెట్టద్దు అన్నట్టు. పరిష్కారం చెప్తే మీ దగ్గర ఛాన్స్ ఉంది సార్. మీకు ఒక భగవంతుని మీకు ముఖ్యమంత్రిని చేస్తారు, ఎవరు ఆశీర్వాదాలు చేస్తారు. మా సమస్య కూర్చొని మాట్లాడండి, ఆ కూర్చొని పెట్టి సంతోషపడతారు. ముఖ్యమంత్రి మనం పిలిచారని మేము సంతోషపడతాం కదా. అయితే మాజీ సైనికులు మాది ఏంది స్వార్థం లేదు. ఆమె రిటైర్డ్ సుధార్ మేజర్ను, ప్లస్ మా గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది మంచిగా, మేము కూడా ఇంట్లో మంచిగా కూర్చోవచ్చు. కానీ ఒక ప్రేమ ఏంటంటే ఇది ఒక సాయం చేయాలి, ఒక హెల్ప్ చేయాలి, ప్రజలలో సైనికుల మధ్యన ఉండాలి అనే కోరిక. ఎందుకంటే
40 సంవత్సరాలు మేము అందరం కలిసి మెలుస్తున్నాం. నాకు ఏదైనా ఆపద వస్తే, నాకు జ్వరం వస్తే మా సైనికులు తీసుకెళ్ళిపోయింది కదా, నా ఫ్యామిలీ ప్రాముఖ్యత మా సైనికుల ఫ్యామిలీ సాయం చేస్తుంది కదా, వాళ్ళకు మీరు సాయం చెప్పినట్లండి. నా మీద నాకంటే నాకు యూనిఫామ్ మీద ఇది మా యూనిఫామ్ ఇది ఎందుకు వేసుకున్నాం అంటే మీకు చూపెడుతుంది. నేను ఒక సైనికుడిని అని చూపెడుతుందికే. ఇవన్నీ భారతదేశంలో అన్ని జగలో మీరు చేస్తున్నాను. కశ్మీర్లో, జమ్మూ అండ్ కాశ్మీర్లో 3 సంవత్సరాలు చేశాను, 3 టైమ్స్ చేశాను. 3 సంవత్సరాల్లో ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ రైనో అస్సాం, ఆపరేషన్ కార్గిల్, ఇవన్నీ మేము చేసినాం, తిరిగాం. మేము యుద్ధం చేసి చచ్చిపోయినాడు గొప్పడు కాదాడా, చనిపోయాడు అంటే సైదనులు గొప్పదులు కాదాడా. మేము కూడా ఉంటాం కదా, అందరు చెప్పొచ్చు, అందరూ కూడా సైజులు అయితే బతికేదోళ్ళండి. మేము ఎట్లంటే మేము మా ప్రాణం అర్పిస్తాం, అది కాదు గొప్ప, బ్రతికుండి గెలవాలి పాకిస్తాన్ తోటి. ఇప్పుడు మా సేన మీద మాకు నమ్మకం కదా, ఇంకొక 3 days ఉంటే POK మనకి వచ్చు కదా. మాకు కావాల్సిన కోరిక POK మాకు తప్పనిసరిగా కావాల్సింది. కానీ